మిత్రులు అడుగుతున్నారు జననాంగాల క్లీన్లీనెస్ గురించి కొంచెం చెప్పండి అని. జననాంగాల క్లీన్లీనెస్ హెయిర్‌తో మొదలవుతుంది. హెయిర్ ట్రిమ్ చేసుకోండి లేదా షేవ్ చేసుకోండి. దీని మీద చాలా పిచ్చి పిచ్చి వీడియోలు చాలా వచ్చాయి. చేసుకోవద్దని డైరెక్షన్ ఈ డైరెక్షన్‌లో ఉండాలి, ఆ డైరెక్షన్‌లో ఉండాలి. ఏ డైరెక్షన్‌లో ఉన్నా హెయిర్ వల్ల ఏమీ నష్టం ఏమి లేదు. హెయిర్ ఎలాగైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్వంలాగా సింగిల్ బ్లేడ్స్ లేవు. డబుల్ బ్లేడ్స్ ఉన్నాయి గనుక ట్రామా తక్కువ ఉంటుంది. యూజువల్‌గా ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రమే మేము ఆపరేషన్‌కి ఒక గంట ముందు మాత్రమే షేవ్ చేసుకోమని చెప్తాము. మిగతా చోట్ల ఒకవేళ కట్ అయినా కూడా శరీరంలో అన్ని చోట్ల ఇప్పుడు చేతికో, గడ్డానికో కట్ అయితే ఎంత నష్టమో అక్కడ కట్ అయినా అంతే అవుతుంది. కనుక దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రెండోది, కొంతమంది ఆ చర్మం వెనక అనుకోవడం తెలియదు అబ్బాయిలకు. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ తన తండ్రిని తీసుకొచ్చాడు. ఆయనకు కింద లోపల ఆ చర్మం వెనకాల ఒక పెద్ద రాయిలాగా తయారైపోయింది వైట్ కలర్‌ది. ఏంటంటే ఈ స్మెగ్మా కొన్ని డికేడ్స్ కొద్దీ వాష్ చేయకపోయేసరికి అది రాయిలాగా అయిపోయి అక్కడి నుంచి ఏదో చెడ్డ వాసన రావడం మొదలైంది. అట్లాగే ఒక కపులు పెద్దవాళ్ళు దాదాపు 55, 60 ఉంటుంది. ఆమె వచ్చి భార్య వచ్చి నాతో మొరబెట్టుకుంది. సార్ మా ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా నాకు గబ్బు వాసన వస్తుంది. నేను భరించలేను అని. ఆయన ఎగ్జామిన్ చేద్దాను కదా! ఆయన స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు. దాని కింద ఫౌల్ స్మెల్లింగ్ మెటీరియల్ అంతా జమ అయ్యింది. సో దాన్ని స్మెగ్మా అంటారు. అలా ఎవరికైతే చర్మం వెనక్కి వెళ్ళదో వాళ్ళు తప్పనిసరి సుంతి అనే ఆపరేషన్ చేయించుకోవాలి, లేదా ఇంగ్లీష్‌లో సర్కంసిషన్ అంటారు. ఈ సర్కంసిషన్ 2 రకాలు. ఒకటేమో పూర్వం పద్ధతిలోనే కట్ చేసి కుట్లేస్తాము. రెండో పద్ధతిలో ఏంటంటే మనం స్టాప్లర్ పెట్టి నొక్కినప్పుడు ఒక నిమిషం లోపల ఆ సర్జరీ పూర్తవుతుంది. ఈ 2 సర్జరీలో కూడా నొప్పి రాకుండా మేము ఇంజెక్షన్ ఇస్తాం. అంగానికే ఇంజెక్షన్ ఇస్తాం కనుక హాస్పిటల్‌లో అడ్మిషన్ ఏమి అవసరం లేదు. ఓ 1 అవర్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ 2 కూడా అఫోర్డబులే. ఈ క్లీన్లీనెస్ కోసమని కొద్దిమంది డెటాల్ వాడడము, సబ్బులు వాడడము ఉంటుంది. ఇప్పుడు నాలుక ఎర్రగా ఉంటుంది. నాలుకకు ప్రొటెక్షన్ అని మనకు భగవంతుడు నోరు అనే దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంగానికి ముందు చివరను గ్లాన్స్ అంటాం. అది కూడా ఎర్రగా ఉంటుంది. అది కూడా హైలీ సెన్సిటివ్. దానికి భగవంతుడు ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్ పేరే ప్రెప్యూస్. ఆ ప్రెప్యూస్ కొద్దిమందికి ఓపెన్ కాకుండా క్లీన్ చేసుకోవడానికి వీల్లేదు కనుక వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. హ్యాపీగా అది వెనక్కి వెళ్తుండి మళ్ళీ ముందరికి వచ్చిన వాళ్ళు సర్జరీ చేయించుకోకూడదు. కానీ స్నానం చేసినప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. కడుక్కోమన్నాం కదా అని కొద్దిమంది ఏం చేస్తారంటే విపరీతంగా దానికి ఒక స్పెషల్ సోప్ పెట్టి ఓ 10 సార్లు దాన్ని రుద్దుతారు. అలా రోజు సబ్బు పెట్టడం వల్ల దానికి ఉన్న సెన్సిటివిటీ లాస్ అయిపోయి దాని ఉపయోగం పోతుంది. కనుక దాన్ని సింపుల్గా రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్ళతో కడుక్కోండి. ఓసారి ఒక పేషెంట్ డైరెక్ట్గా డెటాల్ పెట్టాడు దానికి. ఈ డెటాల్ అనేది కాన్సన్ట్రేటెడ్, అది ఒక యాసిడ్ లాగా ఉంటుంది. డెటాల్ ఎప్పుడు వాడాల్సి వచ్చినా డైల్యూట్ చేసుకొని ఆ డైల్యూటెడ్ డెటాలే వాడుకోవాలి. అతను మాత్రం డైరెక్ట్గా పెట్టడం వల్ల అన్ని పుళ్ళు అయిపోయినాయి. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కొద్దిమంది ఏంటంటే మార్కెట్లో రకరకాలైనటువంటి అమ్మాయిల కోసమని అబ్బాయిల కోసమని అమ్ముతుంటారు. అవేవి కొనుక్కోండి. అమ్మాయిలైతే లేడీ డాక్టర్ని సంప్రదించి వారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాష్ మాత్రమే వాడుకోండి. సింపుల్గా నీళ్ళతో వాష్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగే ఓపిక కానీ, స్తోమత కానీ, పరిస్థితులు కానీ లేనప్పుడు సింపుల్గా వాష్ చేసుకోండి. సోప్ కూడా పెట్టకండి. చాలామందికి సోప్ అలర్జీ కూడా ఉంటుంది. సో ముఖ్యంగా పిల్లలు కాకపోవడానికి ఈ వాషింగ్ కూడా ఒక కారణం. శృంగారంగా పాల్గొనగానే అమ్మాయి పరిగెత్తుకొని వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి అంతా కడుక్కున్నాను అనుకోండి, ఇంకెక్కడి నుంచి పిల్లలు పుడతారు? ఆ స్పమ్స్ అన్నీ కూడా వాష్ అయిపోతాయి. కనుక వాష్ చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళు ఒకవేళ బయట జిగటగా ఉండి ఇబ్బందిగా ఉంటే దాన్ని పేపర్తో తుడుచుకోండి. అంతేగాని లోపలికి నీళ్లు కడుక్కోవద్దు. ప్రెగ్నెన్సీ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వాష్ చేసుకోవచ్చు, వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో అంతేగాని అది రాకుండా ఉండాలని దాంట్లో సెంట్ వేయడము, దానికి రకరకాలైనటువంటి కెమికల్స్ వేయడము ఇవన్నీ చేయకండి. ఈ ఎప్పుడు సాటిస్ఫై అవుతారు, ఎంతసేపు చేస్తే సాటిస్ఫై అవుతారు అనేది డిఫరెంట్. ఇందులో ఎవరు సాటిస్ఫై కావాలి, అబ్బాయా అమ్మాయా అనేది క్వశ్చన్. చాలామంది అబ్బాయిలు అనుకుంటారు తమకు ఫ్లూయిడ్ రాగానే అంగం మెత్తబడుతుంది కనుక వాళ్ళకి కాళ్ళు చేతులు లాగడం మొదలవుతుంది కనుక నేను అలసిపోయాను, నేను సాటిస్ఫై అయ్యాను అని అనుకుంటారు. మరి అమ్మాయి సాటిస్ఫై అయిందా లేదా ఎలా తెలియాలి అంటే, అమ్మాయి రిలాక్స్డ్గా ఉండాలి. అంతకుముందు ఇట్లా టైట్గా పట్టుకున్న మజిల్స్ లూజ్గా వదిలేయాలి. తర్వాత ఒక్కొక్కసారి స్కిన్ మీద ఇట్లా హెయిర్ లేసి నిల్చుంటుంది, దాన్ని గూ స్కిన్ అంటారు. నిపుల్స్ టైట్ అవుతాయి, నిపుల్స్ స్ట్రైట్ అవుతాయి, బ్రెస్ట్ టైట్ అవుతుంది, హిప్స్ టైట్ అవుతాయి.
ఇవన్నీ గమనించగలగాలి. ఒక స్టేజ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటిస్ఫై అనే దాన్ని తెలుగులో భావప్రాప్తి అంటారు. ఇంగ్లీష్‌లో ఆర్గాజం అంటారు. ఆర్గాజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇజాక్యులేషన్. ఇజాక్యులేషన్ అంటే ఫ్లూయిడ్ బయటికి రావడం. ఆర్గాజం అంటే ఇక చాలు అని అనిపించడం. ఒక భోజనం చేస్తున్నప్పుడు ఎవరింట్లో అయినా మనకు దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసి మళ్ళీ మళ్ళీ వడ్డిస్తుంటే తింటూ ఉంటారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫోర్స్ చేసినా తినలేరు. వీళ్ళు అంటారు, నేను ఇంతకన్నా ఎక్కువ తినలేను, తింటే నా పొట్ట వలిగిపోతుంది కనుక మీరు నాకు వడ్డించకండి అని రిక్వెస్ట్ చేస్తారు. అట్లాంటి స్టేజ్ సెక్స్లో ఇక నాకు వద్దు చాలు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు. సో ఆర్గాజం అనేది ఎంతసేపు చెప్పినా అదే అనుభవంలోకి రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ స్నీజింగ్ గురించి నేను ఒక 5 నిమిషాలు లెక్చర్ ఇచ్చిన అనుకోండి, కానీ యాక్చువల్గా స్నీజ్ చేస్తేనే ఆ విషయం ఏదో అర్థమవుతుంది. 5 నిమిషాల లెక్చర్ విన్నా కూడా ఆ స్నీజ్ అనేది అర్థం కాదు. అలాగే అదే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అది ఈజీగా అర్థమవుతుంది. ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎప్పుడు సాటిస్ఫై అవుతున్నారు అనేది అని అమ్మాయి గురించి, అమ్మాయి అబ్బాయి గురించి ఆలోచించాలి. అబ్బాయి ఎప్పుడు ఆలోచించాలి, నేను ఈ అమ్మాయిని సాటిస్ఫై చేయాలి, అమ్మాయికి తృప్తి కలిగించాలి, అమ్మాయికి హ్యాపీనెస్ ఇవ్వాలి అని అనుకోవాలి. ఈ హ్యాపీనెస్ అనేది కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్లో మాత్రమే వస్తుంది అనుకోవడం పొరపాటు. అందులో జెనిటల్ ఆర్గన్స్లో వీడి జెనిటల్ పెడితేనే అమ్మాయి బాగా తృప్తి పడుతుంది అనుకోవడం చాలా చాలా పొరపాటు. అమ్మాయితోటి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలతోటి ఒక్కొక్కసారి పెద్ద దాకా దూరం సెపరేట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి సెల్ ఫోన్ చూస్తున్నది, లేదా అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి పట్టించుకోకుండా సెల్ ఫోన్లో ఏదో మెసేజ్లు ఇస్తున్నాడు. దట్ ఈస్ సఫిషియంట్. చిన్న విషయమైనా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక డెవలప్మెంట్, ఒక క్రాక్ రావడానికి మొదలవుతుంది. ఈ క్రాక్ రోజు రోజు ఒక 100 సార్లు 50 సార్లు అయిన తర్వాత ఆ క్రాక్ పెద్దదవుతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం, అప్రిషియేట్ చేయకపోవడం, అమ్మాయి చక్కగా స్నానం చేసి మేకప్ చేసుకొని వచ్చిందనుకోండి, అమ్మాయిని ఎవరు పట్టించుకొని ఒక మేకప్ చేసుకొని వచ్చిన అమ్మాయి నువ్వు అందంగా ఉన్నావని చెప్పలేని పరిస్థితి దరిద్రం చాలామందికి ఉంటుంది. సో అలా చెప్పలేకపోయినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉండేది. ఎవరి కోసం నేను ఈ మేకప్ చేసుకోవాలి, ఎందుకు లిప్స్టిక్ పూసుకోవాలి అనే ఒక నెగటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అట్లా దట్ ఈస్ ద టైం వేర్ ఎవడైనా పక్కింటాడో ఎదురింటాడో వాడి ఫ్రెండో అమ్మాయి ఫ్రెండో, అమ్మాయి నువ్వు ఇక్కడ చాలా అందంగా ఉన్నావు, నీ లిప్స్టిక్ చాలా సూటబుల్గా ఉంది నీ బాడీకి అని అనుకోండి, న్యాచురల్లీ వాళ్ళు ఎమోషనల్గా అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక హస్బెండ్ అమ్మాయి చేసే ప్రతి విషయాన్ని గమనించాలి, దాంట్లో పాలు పంచుకోవాలి. అంట్లు తోముతుంటే అమ్మాయి అంట్లు తోముతుంటే వీడు కుర్చీ చేసుకొని టీవీ చూస్తూ కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు, వీడు కూడా ఓ ప్లేట్ తోమాలి అమ్మాయి. సో అలాగే అమ్మాయికి కూడా అమ్మాయి చేసే పనులలో అన్నిట్లలో వీడు పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఒక బాండింగ్ వస్తుంది. బాండింగ్ లేకుండా కేవలం పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా నేను అందులో పెట్టి కూర్చుంటాను, 2 నిమిషాలు కాదు 20 నిమిషాలు ఓ ట్యాబ్లెట్ వేసుకోనో ఆపరేషన్ చేయించుకోనో చేసుకుంటాను, దానివల్ల అమ్మాయి తృప్తి పడుతుంది అనుకోవడం పొరపాటు. ఎన్ని సంవత్సరాలు మీరు సంసారం చేసినా, ఎంతమంది పిల్లల్ని కన్నా బాండింగ్ లేనప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం 30 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా డైవోర్స్ తీసుకుంటున్నారు. 10 మంది పిల్లలు ఉన్నవాళ్ళు డైవోర్స్ తీసుకుంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళైపోయి మనవరాళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు డైవోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు డైవోర్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే బాండింగ్ బ్రేక్ అయినప్పుడు అది ఆగదు. పూర్వకాలంలో ఏమిటంటే అమ్మాయిలు సంపాదించేవాళ్ళు కాదు, కేవలం అబ్బాయిల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కనుక వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసమనైనా వాళ్ళు పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు బాగా సంపాదిస్తున్నారు, అమ్మాయిలు మనకన్నా ఎక్కువ ఎడ్యుకేషన్లో ఉన్నారు. కనుక మనం వాళ్ళతో బాండింగ్ డెవలప్ చేసుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ లేకుండా ట్యాబ్లెట్స్ ద్వారానో ఇంకేమైనా విషయాల ద్వారానో సాటిస్ఫై చేద్దాం అనుకోవడం పొరపాటు.